శ్రావణ మాసం మొదలైందంటే నాకు తెలుసు ఇంకొక అలర్ట్ రాబోతుంది అని. ఈ శుక్రవారం పసుపు కుంకుమకి ఎంతమంది పిలుస్తున్నావు అని మా ఆవిడ అడిగింది. ఆమెకి అది చిన్న క్వశ్చనే, కానీ నాకు అసలు అది ఒక బడ్జెట్ మీటింగ్ మొదలని. మొదటి శుక్రవారం పొద్దునే లేచేసరికి మా ఇల్లు ఒక ఫంక్షన్ హాల్లా మారిపోయింది. ముగ్గులు, పూలు, పళ్ళెం, అలంకరణ, కొత్త బట్టలు అన్ని లిస్టులో ఉన్నాయి. ఆ లిస్టు చదివేసరికి నాకు అర్థమైంది, ఇది పూజ కాదు, ఇది ఒక ప్రాజెక్ట్ లాంచ్. నేను ఫండింగ్ చేయాల్సిన ప్రాజెక్ట్. తర్వాత వచ్చింది అసలు హైలైట్. రిటర్న్ గిఫ్ట్స్, ఎవరికి జాకెట్ పీసు, ఎవరికి గాజులు, ఎవరికి స్టీల్ ప్లేట్లు, అన్ని లిస్టు రెడీ అయింది. నేను మనసులో లెక్క వేసుకున్నాను, ఒక్కొక్కరికి తక్కువలో ఇంత అంటే ఈ నెల ఈఎంఐ కంటే ఎక్కువ అయిపోయింది. నోరు తెరిచి కొంచెం తగ్గించొచ్చా అని అడిగాను. వెంటనే వచ్చింది డైలాగ్, పసుపు కుంకుమకి కూడా లెక్కలు చెప్తావా? నేను మళ్ళీ నోరు మూసుకున్నాను. సారీ బాబు, మధ్యలో అడ్డుపడుతున్నందుకు కోపం తెచ్చుకోకండి, కానీ ఇది చెప్పాలనిపించింది. మన మగాల కష్టం ఇదే. బయటికి చెప్పుకోలేం, లోపల అంచుకుంటాం, పైకి నవ్వుతూ బిల్లు కడుతూనే ఉంటాం. మీలో ఎంతమందికి ఇది రిపీట్ అవుతుందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీలాంటి ఇంకో ముగుడికి షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మళ్ళీ కథలోకి వెళ్దాం. ఇక్కడే అస్సలు ట్విస్ట్ మొదలైంది. పక్కింటి ఆవిడ కూడా అదే రోజు పసుపు కుంకుమ పెట్టింది. సాయంత్రానికి వాట్సాప్ గ్రూప్లో ఇద్దరు అలంకరణ ఫోటోలు పక్క పక్కనే వచ్చాయి. వాళ్ళ ఆవిడ ఎంత బాగా చేసిందో చూడు అని ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ చదివి నాకు తెలిసింది, తర్వాత శుక్రవారానికి నా బడ్జెట్ ఇంకా పెరగబోతుందని. పూజ మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళంతా చుట్టూ కూర్చున్నారు. నేను పక్కన నిలబడి నేనేం చేయాలో చెప్పు అనే పాత్రలో ఉన్నాను. నాకు తెలిసింది ఒకటే, పూజలో నాకు పాత్రే లేదు, కానీ బిల్లులో మాత్రం నాదే ఫుల్ పాత్ర. పూజ అయిపోయాక అందరూ నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలో నేను లేను, ఎందుకంటే నేనే ఫోటో తీస్తున్నాను. ఆ ఫోటో కింద క్యాప్షన్ పెట్టారు, మా ఇంట్లో బోల్డ్ సంతోషం. నిజం ఏంటంటే ఈ సంతోషం అంతా నేను నడిపిస్తున్న ఒక సైలెంట్ స్పాన్సర్షిప్ మీద నడుస్తుంది. నేనే స్పాన్సర్ అని అందరికీ తెలుసు, కానీ క్రెడిట్స్లో నా పేరు రాయరు. సో ఈ శ్రావణ శుక్రవారం వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. పసుపు కుంకుమ పెట్టేది లక్ష్మి కోసమే, కానీ ఆ లక్ష్మి బడ్జెట్ నా జేబులో నుంచి వస్తుందని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాను. సరే మిత్రులారా, ఇంతటితో ఈ శుక్రవారం కథ ముగించేస్తున్నా, కానీ నా బాధలు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. రెండో శుక్రవారం కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, మరీ ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేకపోతే నా బాధ మీ దాకా చేరదు. ఉంటా మరి, తగలడతాను. అదే తర్వాత శుక్రవారం కోసం రెడీ అవుతా.